అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు కనుక నిలిపితే చుట్టుపక్కల 40 గ్రామాలు ఊళ్ళు మునిగిపోతాయి అని చెప్పేసి కొత్తగా ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవర్లత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రీసెంట్గా అంటే ఒక సామెత గుర్తు వస్తుంది, దారిన పోయే కంపెనీ కాలుకి తగిలించుకున్నట్లు అన్నట్టుగా మరి కేటీఆర్ గారు రీసెంట్గా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే అసలు ఆ డ్యామ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో దాంట్లో కనుక నీళ్ళు నింపితే కనుక ఒక గేట్ నుంచి ఏమో క్రాక్స్ ఉన్నాయి, మరి గేట్ ఏమో ఎక్కువగా మట్టి వస్తుందని చెప్పేసి కొన్ని వివాదాలు ఉన్నాయి. సో అసలు ఏంటి, అసలు కేటీఆర్ గారు ఎందుకు ఆంధ్రాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్కి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎందుకు ముడిపెట్టారు, ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే కాళేశ్వరం కట్టేటానికి ఓన్లీ వీళ్ళు కమిషన్లకు కక్కుర్తుపడి కట్టిన ప్రాజెక్ట్ కానివ్వండి, అది నాణ్యత లేదు, సరే అది ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి అప్పటి నుంచి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అందరూ చెప్పే మాట అది. సరే ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి అది నాణ్యంగా ఉండాలి అట్లీస్ట్. అది కూడా లేదు. అంటే ఎక్కడికెక్కడ కమిషన్లకు కక్కుర్తుపడి వీళ్ళు చేసిన ఇది అరాచకం అనేదే కనపడుతుంది ఇప్పుడు ఈ రోజున. ఇప్పుడు జాతీయ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎట్లా ఉంది, దానిలో వాటర్ ఇప్పుడు కానీ ఫిల్ చేస్తే సో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ఒకటి, అది కాకుండా మేడిగట్టు బాగా కుంగిపోయింది. ఈయన చెప్పినట్టు ఏదో చిన్న క్రాక్ లాంటిది కాదు అది. సో అంటే వీళ్ళు కట్టినది అంత చిన్న సమస్యగా వీళ్ళు చెప్తున్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అది చూసి వీడియోలన్నీ చూసాం, విజువల్స్ చూసాం, చాలా మంది పొలిటికల్ వాళ్ళందరూ వెళ్ళి చూసి వచ్చారు, దాని పరిస్థితి బాగోలేదని చెప్పారు. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఇక్కడ వీళ్ళకి ఇది లేదు ఏమైనా, ఎందుకంటే అది లోకల్ ప్రాజెక్టే, స్టేట్కి సంబంధించిన ప్రాజెక్ట్. కానీ రేపు పొద్దున పెద్ద విపత్తు లాంటిది ఏదైనా జరిగితే ఎవరు ఆన్సర్బుల్ అనేది అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక బృందం తెలిపిందా అండి ఇలాగా క్రాక్స్ ఉన్నాయి, అవును నిలపకూడదని కేంద్రం నుంచి వచ్చిన ఒక బృందం వాళ్ళ డెసిషన్ వచ్చి చెప్పి వెళ్ళింది. సరే దాన్ని నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి చెక్ చేసి వెళ్ళారు. సో అది పటిష్టంగా లేదు. సో ఇప్పుడు వేరే కుంగిపోయి ఉన్నది, ఇదంతా ప్రాబ్లమ్స్, పెద్ద గండి లాంటిది కూడా ఉందంట. ఇంకా ఇది క్రాక్స్ ఉన్నాయి కాబట్టి, మొత్తం పెద్ద పెద్ద క్రాక్స్ ఉన్నాయి కాబట్టి, సో దానిలో ఇప్పుడు వాటర్ కానీ నింపారంటే పరిస్థితి మళ్ళా రేపు పొద్దున వర్షాకాలం వస్తుంది, ఇంకేదైనా విపత్తులు జరగచ్చు అనేది వాళ్ళు క్లియర్ ఇది చెల్లారు. సరే స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎదిరించి చేస్తారా అని అంటే చేసేదానికి ఇది ఏదో నార్మల్ అయితే ఓకే, వాళ్ళు ఏమో పట్టించుకొని ఉండకపోవచ్చు. అది ఏమవుతుంది అంటే అది ప్రజల ప్రాణాల మీదకి వచ్చే ఇష్యూ. 40 ఊర్లకు పైగానే ఉంటది అని అంటున్నారు, తక్కువ అయితే ఉండదు, 40 విలేజెస్ పైనే ఉంటది. మరి ముఖ్యంగా చూసుకుంటే భద్రాచలం కూడా మునిగిపోతుందనే టాక్ వచ్చింది. అవును, దిగువ ప్రాంతంలో భద్రాచలం కూడా ఉంటది కాబట్టి అది కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని దానిలో వాటర్ ఇప్పుడు వద్దు అనేది నిపుణులు చెప్తున్నమాట. సరే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, దానికి ఖర్చు పెట్టాలి, కట్టించాల్సిన అవసరం కూడా ఉంది. కట్టించాలి అని అంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న బడ్జెటే కానివ్వండి, ఇప్పుడే అప్పులతో నడుస్తున్న రాష్ట్రం, ఇంకోటి జీతాలకే కష్టపడుతున్న రాష్ట్రం, ఇన్ని రకాల బాధలు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఇచ్చేయగలుగుతారు? సో వాళ్ళ మీద బాగా గుదిబండలాగా అయ్యింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో వీళ్ళంటే బీఆర్ఎస్ అంటది మేము ఉండుంటే చేసేసేవాళ్ళం అని. వాళ్ళు దిగిపోయేటప్పుడు జీతాలకే దికానా లేదు కదా. బీఆర్ఎస్ దిగిపోయేటప్పటికి వాళ్ళు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇక్కడ నిల్లు చేసి పెట్టారు. అంటే ఇక్కడ ఊరికే రాజకీయ అవకాశాల కోసం కేటీఆర్ గారు మాట్లాడడం. ఇంకోటి కంపారిజన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలవరం, అది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్. అది వాళ్ళు నిధులు ఇస్తేనే అది నడిపించాలి. ఇక్కడ ఏంటంటే మీరు అప్పులు తెచ్చుకొని మీరు కట్టేసి దానిలో మీరు తినటం జరిగింది, దానికోసం ఈ ప్రాజెక్ట్ కట్టారు. కానీ అది అక్కడ అట్లా కాదు కదా, కేంద్రం ఇస్తే కానీ కట్టే జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ ఇది దీని కింద ఉంటుంది. సరే అది చాలా పటిష్టంగా ఉంది, వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఊరికే ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, పోలవరం ఎంత స్టాండర్డ్ ఉంది, దాన్ని ఎంత స్ట్రాంగ్గా కడుతున్నారు, అక్కడ ఇలాంటి విపత్తు రాకుండా చూసుకోవడానికి ముందస్తుగా ఎంత ప్లానింగ్తో నడుస్తుంది, ఇవన్నీ వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు అధికారం వచ్చింది కదా, మనం ఏం చెప్తే అదే నమ్ముతారని అడ్డగోలుగా ఒక ప్రాజెక్ట్ అంటూ మనం కట్టేసేసి కంప్లీట్ చేసేసాం అనటం కాదు. రేపు పొద్దున అది ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు బాధ్యులు? అది వాళ్ళ ఇల్లు ఏమైనా కింద ఉందా కొట్టుకుపోవటానికి భయపడటానికి? వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు. సో పోయేది ఎవరి ప్రాణాలు? ప్రజల ప్రాణాలు కాదా? సో ఇప్పుడు ఇక్కడ పోలవరం గురించి మాట్లాడే అర్హత
కేటీఆర్ గారికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న వర్క్ కానివ్వండి, ఆ వర్క్తో కంపారిజనే లేదు కాళేశ్వర్ని పోల్చుకోవటానికి. సో ఆయన ఏదైనా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించే మాట్లాడుకోవాలి. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, సరే వెళ్ళినా కూడా పర్వాలేదు, కానీ కంపారిజన్ చేసుకునేటప్పుడు మన నాణ్యత ఏమి అయింది, మనం నాణ్యతగా కట్టుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. డబ్బులు పాటికి డబ్బులు పోయినాయి, మనం యూజ్ చేసుకొని పరిస్థితి ఉంది. మేడం ఇక్కడ చూస్తే కనుక మీరు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే ఏదైతే తెలంగాణలో చూసుకుంటే కనుక సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైనా డ్యామ్ కానీ ప్రాజెక్ట్ కానీ కడితే అంత త్వరగా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో మరీ ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా ఆంధ్రాలో కూడా విజయవాడలో నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహం యొక్క రంగులు కూడా ఊడిపోతున్నాయి అని చెప్పేసి నాణ్యతా లోపం జరిగింది అని చెప్పేసి అక్కడ వస్తున్నాయి. మరి ఇక్కడ కూడా నాణ్యతా లోపమే లోపించి ఈ విధంగా జరుగుతుంది, ఏమంటారు అసలు? అంటే ఇప్పుడు సిమిలారిటీ కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. సో వాళ్ళ ఆలోచనల ద్వారంలో ఒకటే. ఎంతసేపు దోచుకున్నామా దాచుకున్నామా అనే దానిలో ఉంటారే కానీ వాళ్ళు ఏ రోజు ప్రజల కోసం ప్రజా సమస్య కోసం పనిచేసే నాయకులు అయితే కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ కాళేశ్వరం లాంటిది కట్టి కొన్ని లక్షల కోట్లకి 1,00,000 కోట్లకు పైచిలు కది దాని మెయింటెనెన్స్కి 25,000 కోట్లు అంట పర్ ఇయర్ మెయింటెనెన్స్కి. అంటే ఎంత భారీ ప్రాజెక్ట్ అది. సో దాన్ని ఎంత గుదిబండలాగా అయింది తెలంగాణకి. సో ఇంత ఖర్చు పెట్టామే, అది వాడుకోవాలనేది ఉంటుంది. ఎవరికైనా డబ్బులు అట్లా వేస్ట్గా పడేయటం ఇష్టం ఉండదు కదా, వాడుకోవాలని ఉంటుంది. కానీ వాడుకోవటానికి దాన్ని వెళ్ళి టచ్ చేయాలంటే ఇంకొన్ని వేల కోట్లు దానికి ఖర్చు పెట్టాలి. సో ఇంత పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్లో అంత డబ్బు లేదు. ఇప్పుడు జాతీయ హోదా అడిగారు, జాతీయ హోదాకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానికి కట్టుకొని ఉంటే జాతీయ హోదా వస్తుందేమో కానీ వీళ్ళకి కావాల్సిన వీళ్ళు కట్టుకున్న దానికి జాతీయ హోదా రాదు. ఆ రోజున కేసీఆర్ గారు అడిగారు, వాళ్ళు వద్దని చెప్పిన ప్రాజెక్ట్ వీళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళు జాతీయ హోదా ఇవ్వరని చెప్పేశారు. అలాంటప్పుడు ఈ రోజున అది గుద్దుబండి అయిపోయి దాన్ని వాడుకోలేక దాన్ని అట్లా పాడుపడిపోయిన దానిలాగా వదిలేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని త్వరగతిన దాన్ని కంప్లీట్ చేయాలంటే కూడా కొన్ని వేల కోట్లతో ఉన్న సమస్య అది. సో అది తెలంగాణలో ఉన్న బడ్జెట్ పరిస్థితే కావచ్చు, వాళ్ళకి ఇంకా మళ్ళీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చేసి చేయగలుగుతారా అనేది వెయిట్ అండ్ సీ లాంటిదే అవుతుంది. దాన్ని మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడే వాళ్ళు కట్టేస్తారనో చెప్పలేము. అది కట్టడానికి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలనేది ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. చాలా మెయింటెనెన్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. వీళ్ళు ఓన్లీ ఓట్ల కోసం దాన్ని రన్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి తెలుసు అది ఏదో త్వరగతిన కట్టేసేసి అది ఎట్లయితే ఏముంది మనం ఎలక్షన్ల లోపల చూపెడదాం అన్నట్టు చేసుకొచ్చారు. సో ఎలక్షన్కి ప్రజలు చూశారు కుంగిపోయే ప్రాజెక్టులు ఎట్లా కట్టారు, వీళ్ళ జోబులు నింపుకోవటానికి చేసిన ప్రయత్నం ఏదని చెప్పి ప్రజలు గుర్తించారు కదా. సో ఒకవైపు బీఆర్ఎస్లో చూసుకుంటే నాణ్యత లోపమైనటువంటి ప్రాజెక్టులు, మరోవైపు కాంగ్రెస్లో చూసుకుంటే కనుక అక్కడక్కడ కూడా అసంతృప్తి జరుగుతుంది. మరి రీసెంట్గా చూసుకుంటే కనుక అంతర్గత వివాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ రెండు పార్టీలు కాదని కవిత గారు ముందుకు వచ్చే అవకాశం ఉందంటారండి? కవిత గారిది కథ పక్కన పెడితే కవితది అంత ఇంపాక్ట్ ఉండదు తెలంగాణలో. రేపో మాపో మళ్ళీ వెళ్ళి బీఆర్ఎస్లో కలిసిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరు కూడా ఆవిడకి ఏమీ ఉండదు కాబట్టి అది ఎట్లా తను ఎలాగో మళ్ళీ వెళ్ళి కేసీఆర్ గారితో కలుసుకునే పరిస్థితులు ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే అంతర్గత విభేదాలు అనేది ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అది. వాళ్ళకి ఎప్పుడు అంతర్గత విభేదాలు అనేది నడుస్తూనే ఉంటుంది, కొత్త ఏం కాదు అది. అది అట్లాగే పడుతూ లేస్తూ ఉంటూనే ఉంటుంది. సో అది ఎక్కువ దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సి వస్తే సీఎంలైనా మార్చేసుకుంటూ ఉంటారు, మినిస్టర్లు మారిపోతుంటారు, సీఎంలు మారిపోతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో కూడా ఇదివరకే మార్చేసి ఉంటారు. వాళ్ళు మార్చడానికి భయపడటానికి ఒకటే రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని తీసేస్తే ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బయట వెళ్ళిపోతే ఈ గవర్నమెంట్ కూడా ఉండదు కదా. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనిపిస్తుంది కదా, అది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు అయితే సీఎంలు మార్చే పని కానివ్వండి ఇలాంటివన్నీ ఉండదు. అది కామన్ అంతర్గత విషయాలు అనేది వాళ్ళలో ఆ గొడవలు అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.